ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక జామియా మసీదు కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత హెల్త్ క్యాంపును సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్ట రాగమై దయానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి మసీదు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ నాయబ్ రసూల్ కమల్ పాషా కమిటీ పెద్దలకు ముందుకు వచ్చినటువంటి పట్టణ డాక్టర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి జామియా మసీదు కమిటీ వారిని మరియు పెద్ద మనసుతో ముందుకు వచ్చినటువంటి డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ లక్ష్మణ్ సాయి, డాక్టర్ మౌలాలను అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మసీదు కమిటీ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఇది ఎంతో లాభదాయకం. మరి వాళ్ళు డాక్టర్సే మన దగ్గరకు వచ్చి, అందులో ప్రముఖ డాక్టర్స్ అశోక్ గారు కానీ, మౌలాజీ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఇప్పుడు కూడా వాళ్ళ టైం వెచ్చించి వాళ్ళ స్వలాభం మానుకొని మన కోసం వచ్చి మన మధ్యకి వచ్చి ఈరోజు ఉచితంగా మనకి పరీక్షించి మందులు ఇవ్వడం అనేది కూడా మనం చేసిన అదృష్టం. అంటే మసీద్ వారు మనతో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అలాగే డాక్టర్స్ అంటేనే మనందరికీ అంటే అందరికీ తెలియదు, వాళ్ళు ఏదో అలా ఇక్కడ చూసి చేయబట్టుకొని మందులు రాసేసి తీసుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంత శ్రమ పోల్చి ఆహారం నిద్ర లేకుండా చదివి వచ్చి మనకి డాక్టర్స్ అంటే అన్ని సౌకర్యాలు ఉండాలి, సిటీలో ఉండాలనుకుంటారు. అలాంటిది అన్ని మానుకొని మన మండల కేంద్రానికి, మన పల్లెటూళ్ళకి వచ్చి సేవ చేస్తున్నారంటే వాళ్ళని కూడా మనం గుర్తించాలి. మరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఇది ఎంతో లాభదాయకం. మరి వాళ్ళు డాక్టర్సే మన దగ్గరకు వచ్చి, అందులో ప్రముఖ డాక్టర్స్ అశోక్ గారు కానీ, మౌలాజీ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఇప్పుడు కూడా వాళ్ళ టైం వెచ్చించి వాళ్ళ స్వలాభం మానుకొని మన కోసం వచ్చి మన మధ్యకి వచ్చి ఈరోజు ఉచితంగా మనకి పరీక్షించి మందులు ఇవ్వడం అనేది కూడా మనం చేసిన అదృష్టం. అంటే మసీద్ వారు మనతో ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా అలాగే డాక్టర్స్ అంటేనే మనందరికీ అంటే అందరికీ తెలియదు, వాళ్ళు నమస్కారాలు. ఈ శిబిరానికి ఆధారమైన డాక్టర్స్ అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మన సత్తుపల్లి ప్రాంతంలో చూస్తూనే ఉన్నాం. మనకి ఎంతమంది డాక్టర్స్ వచ్చినా సరే ప్రజలు సేవ చేయాలని ఒక లక్ష్యంతోనే ఇక్కడికి వస్తున్నారు. ప్రజలందరూ కూడా దాన్ని గమనించాలి. ఎవరు కూడా తన స్వభావం కోసం ఈ ప్రాక్టీస్ పెట్టలేదు. చిన్న చిన్న తప్పుగా తగ్గుతూ ఉంటాయి డాక్టర్స్ వల్ల. అంటే అది కావాలని చేసింది కాదు, అది మనం ఎంత వైద్యం చేసినా ఒకసారి మన ప్రాణాలు కాపాడని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలో కూడా ప్రజలంతా కూడా వాళ్ళు సహకరించారు డాక్టర్స్. ఎందుకంటే అనుకుంటే నిజంగా తప్పుందా లేదా, డాక్టర్స్ తప్పు చేస్తారా లేదని ఒకసారి నిర్ధారించుకోండి. ఏ డాక్టర్ కూడా కావాలని కూడా ఏ పేషెంట్ని కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియంత్రించాలి అన్నదంటే ముఖ్యంగా మారాల్సింది పేషెంట్. మీరు 100 మంది డాక్టర్లు మార్చుకుంటూ పోయినా ఉపయోగం ఉండదు, మీరు మారకుండా. ముఖ్యంగా చేయాల్సింది ఆహారం నియమాలు పాటించడం, వ్యాయామం కంపల్సరీగా ఉండాలి. దాంట్లో రెగ్యులర్గా పరీక్షలు మీరుగా చేయించుకోవాలి. ఆ చివరి ఆఖరి స్థానంలో ఉన్నది డాక్టర్. మీకు కావాల్సిన మందులు రాయడానికి, ఆయన రాసిన మందులు మీకు పనిచేయాలన్నా ఇవన్నీ మీరు చేయకుండా అవకాశమే లేదు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇంకొక అపోహ ఏంటంటే నాకు పాస్లో షుగర్ ఉందండి, రక్తంలో లేదండి అంటే తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా కనపడినప్పుడు ఆయాసం అని చెప్పినా కూడా ఆయాసం ఏం కాదులేదు అనుకోకుండా డాక్టర్ సంబంధించిన ఏంటంటే తక్షణమే ఒక ఈసీజీ తీసి కనీసం మనం బేసిక్ ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తెచ్చుకోవచ్చు. కానీ చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే మా ఆయన గుండె లేదు కదండి, మీరేంటి గుండె ప్రాబ్లం ఉంది అంటారు. సో నిజానికి అది కాదు యాక్చువల్లీ. సో చాలా మంది షుగర్ పేషెంట్ అసలు గుండె రాదు, కానీ డైరెక్ట్గా రావకుండా ఆయాసంతో వస్తారు, సడన్గా కొలాప్స్ అయిపోతారు. దాని కారణం ఏంటంటే షుగర్ పేషెంట్కి గుండె నొప్పి అనే విషయమే తెలియదు. వాళ్ళలో చాలా డ్యామేజ్ ఇవ్వడం వల్ల గుండె నొప్పి అనేది గ్రహించే. థ్యాంక్ యూ.
అసిస్ట్ చేయడం